మొదటిగా బై మీన్స్ ఆఫ్ పద్ధతి, ఏదైనా ఒక పద్ధతి ద్వారా అని చెప్పడానికి బై మీన్స్ ఆఫ్ అంటామండి. ద గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ పబ్లిక్ ఒపీనియన్ బై మీన్స్ ఆఫ్ ఆన్లైన్ సర్వేస్. బై మీన్స్ ఆఫ్ ఆన్లైన్ సర్వేస్, ప్రభుత్వము ఆన్లైన్ సర్వేస్ అనే పద్ధతి ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేసింది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ బై మీన్స్ ఆఫ్. బై వర్చ్యూ ఆఫ్, ఏదైనా ఒక కారణం చెప్పేటప్పుడు, కనుక, కారణంగా అని చెప్పేటప్పుడు. మిస్టర్ విజయ్ కుడ్ బికమ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు బై వర్చ్యూ ఆఫ్ ఏ స్ట్రాంగ్ పబ్లిక్ సపోర్ట్. రైట్, బై వర్చ్యూ ఆఫ్ అంటే బలమైన ప్రజా మద్దతు వలన విజయ్ తమిళనాడుకి ముఖ్యమంత్రి కాగలిగాడు. విత్ ఏ వ్యూ టు, ఏదైనా ఒక ఉద్దేశ్యంతో, విత్ ఏ వ్యూ టు. He is learning English with a view to getting a good job. మంచి ఉద్యోగం సంపాదించే ఉద్దేశ్యంతో అతను ఇంగ్లీష్ నేర్చుకుంటా ఉన్నాడు. రైట్. విత్ రిగార్డ్ టు అంటే ఏదైనా విషయానికి సంబంధించి, విత్ రిగార్డ్ టు అన్నా, విత్ రెఫరెన్స్ టు అన్నా, ఇన్ కనెక్షన్ విత్ అన్నా సంబంధించి అని అర్థం. చిన్నపాటి వ్యత్యాసాలు ఉన్నాయండి, చూద్దాం. విత్ రిగార్డ్ టు సంబంధించి, విత్ రిగార్డ్ టు ఫార్మర్స్ ఇష్యూస్, రైతులు ఇష్యూస్కి సంబంధించి అంటే రైతు సమస్యలకు సంబంధించి. విత్ రిగార్డ్ టు ఫార్మర్స్ ఇష్యూస్, ద చీఫ్ మినిస్టర్ హ్యాస్ కండక్టెడ్ ఎ రివ్యూ మీటింగ్ విత్ ద హైయర్ అఫీషియల్స్. ఈ రైతు సమస్యలకు సంబంధించి ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. దాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ విత్ రిగార్డ్ టు. విత్ రెఫరెన్స్ టు సంబంధించి, ఇది కూడా సంబంధించి. కాకపోతే మనం ఎప్పుడైనా ఒక మెయిల్ చేసినప్పుడు కానీ, లెటర్ రాసినప్పుడు కానీ, ఏదైనా జాబ్ అప్లికేషన్ చేసినప్పుడు కానీ, దానికి ప్రత్యుత్తరంగా దానికి సంబంధించి అని చెప్పేదానికి విత్ రెఫరెన్స్ టు అనే ఈ ప్రపోజిషన్ని వాడతాం. రైట్. ఫర్ ఎగ్జాంపుల్, విత్ రెఫరెన్స్ టు యువర్ జాబ్ అప్లికేషన్ వీ వుడ్ లైక్ టు ఇన్వైట్ యూ ఫర్ అన్ ఇంటర్వ్యూ. మీ జాబ్ అప్లికేషన్ సంబంధించి మేము మిమ్మల్ని ఒక ఇంటర్వ్యూకి ఆహ్వానించాలని అనుకుంటున్నాం. దాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ విత్ రెఫరెన్స్ టు. రైట్. నెక్స్ట్, ఇన్ కనెక్షన్ విత్ సంబంధించి, ఏదైనా సంఘటనకు సంబంధించి, ఏదైనా ఒక దొంగతనానికి సంబంధించి, ఏదైనా ఒక మర్డర్ సంబంధించి. రైట్. ఏ మ్యాన్ హ్యాస్ బీన్ అరెస్టెడ్ ఇన్ కనెక్షన్ విత్ ఏ బ్యాంక్ రాబరీ. ఈ బ్యాంకు రాబరీకి సంబంధించి ఒక వ్యక్తి అదుపులోకి తీసుకోబడ్డాడు. ఈ రకంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.